హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను దోశ ఇడ్లీకి 2 రకాల చట్నీలు చేశానండి. ముందుగా అయితే మినపప్పు, జీలకర్ర, నూనె వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోండి. అల్లం ముక్కలు చిన్న అల్లం ముక్కల్లా కోసుకొని వేయించుకోండి. జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇలాగా ఉల్లిపాయలు వేగాక క్యారెట్ అలాగే టమాటా కూడా వేసుకోండి, వేయించుకోండి. ఇది బొంబాయి చట్నీ లాగా ఉంటుందండి. టేస్ట్కి తగ్గ సాల్ట్, కొద్దిగా కారం కూడా వేసుకోండి. ముందుగా మనం శనగపిండిని మనకు చట్నీకి ఎంత కావాలో అంత కొద్దిగా తీసుకొని ఒక గిన్నెలోకి అందులోనే కొద్దిగా శనగపిండిని వేసుకోండి. శనగపిండిని వేసుకొని అందులో ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా అయితే గరం మసాలా వేసుకొని మీకు నచ్చితే వేసుకొని నీళ్ళు వేసుకొని కలుపుకోండి. అందులోని మ్యాంగో పౌడర్ ఉంటుంది కదండి, మ్యాంగో ఎండిన పౌడరు, అది కూడా వేసుకోండి. వేసుకొని బాగా నీళ్ళ కలుపుకోండి. ఈ టమాటా అన్నీ మెత్తగా ఉడికాక అప్పుడు మనం ఈ జ్యూసు శనగపిండి కలిపిన నీళ్ళు అందులో వేసుకోండి. వేసుకొని గరిటె జారుగా రావాలండి. మనం గరిటెతో చూసారా ఇలాగ వేస్తే ఎలాగ వచ్చాయి, అది అలా పలచగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒకసారి ఉడకనివ్వండి. ఉడికితే తిక్కుగా అంటే చిక్కబడుతుంది. ఇది పక్కన పెట్టుకోండి. తర్వాత చట్నీకి కొబ్బరికాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా శనగపప్పు, గొల్ల శనగపప్పు, టేస్ట్కి సాల్ట్, అలాగే దోసకాయ అండి, కీర దోసకాయ ఉంటాయి కదండి, చిన్న ముక్కల్లా కోసుకొని తొక్క చెక్కేసుకొని ఇలా వేసుకోండి. అందులో నిమ్మరసం కూడా కొద్దిగా వేసుకోండి. నిమ్మరసం, కొద్దిగా పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అదే గ్రీన్ చట్నీ అనుకుంటాం కదండి, గ్రీన్ చట్నీ లాగే ఉంటుంది. దీన్ని తింటే చాలా బాగుంటుంది, మీకు హెల్త్కి కూడా మంచిదండి. ఇందులో కీర దోసకాయ ఉంటుంది కాబట్టి మంచిది. అందులో తాలింపు పెట్టేసుకొని ఇలా సర్వ్ చేసుకోండి. ఇలాగా 2 రకాల చట్నీలు చేసుకోండి. మీరు చేసుకొని మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.